పగిలిపోయాయా? కోడిగుడ్లు పగిలిపోయాయంటారులే. యాడ్రా పగిలినాయా? బా ఏ కోడిగుడ్లు లెక్క ఉన్నాయి. లెక్క తప్పిందంటే మీ లెక్కన మార్చేస్తాం. ఏం బాగుందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేస్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటంటే మీరు ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు బేకరీలో ఎగ్ పప్పులు అయితే తింటారు కదా, అవి వచ్చేసి మన ఫ్రెండ్స్ వచ్చేసి చేద్దాం ఒకసారి అంటున్నారు. మేము కూడా ఇప్పటి నుంచే చేద్దాం అనుకున్నాం. అది వచ్చేసి ఈ రోజు అయితే చేయబోతున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి గుడ్లు అయితే తెచ్చుకున్నాం. ఈ వీడియోలో అయితే ఎగ్ పప్పు ఎలా చేయాలి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా క్రేజీగా అయితే ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి కోడిగుడ్లు అయితే ఉడకబెట్టినాం. ఇవి వచ్చేసి 30 కోడిగుడ్లు. ఇవి ఉడికే లోపల కొరవన్నీ సామాన్లు అయితే ఉన్నాయి. అవి కూడా అయితే గబగబా రెడీ చేసి పెట్టేసుకున్నాం. చలో చూద్దారండి ఫ్రెండ్స్. పొయ్యి కూడా మంట వేసుకున్నాం. ఇప్పుడైతే దెబ్బలు పెట్టేసుకున్నాం. ఫ్రెండ్స్, మనం ఎగ్ పప్పులు చేసుకోవాలంటే ఈ మైదా పిండి ఉండాలా, అందుకనేసి ఈ మైదా పిండి అయితే కలుపుకున్నాము. ఇంకా తలా ఒక పని మీద ఉన్నారు. అదిగో అక్కడ వచ్చేసి వాళ్ళు వచ్చేసరికి పొయ్యి మంట వేస్తా ఉన్నారు. శ్రీరామ్ పిండి కలుపుతా ఉన్నాడు. ఒకరు వచ్చేసి ఎర్రగడ్డలు తరుగుతా ఉన్నారు. 30 కోడిగుడ్లకి సరిపోద్ది అంటావు శ్రీరామా? నాకైతే నమ్మకాలు లేవురా, సరిపోతాయి వెళ్దాం అనుకుంటున్నా. ఆ రోజు క్యాంపింగ్ వీడియోలో చేసినట్టు అవి సరిపోవనేసి నూడిల్స్ మొత్తం మిగిలిపోయినట. ఏదైనా మితంగానే చేయాలి తింటా. ఫ్రెండ్స్, దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకున్నాము. నీళ్ళు అనేది మితంగా పోసుకొని కలుపుకోవాలి, లేదంటే పురిగా అయిపోద్ది. అందుకని నీళ్ళు తక్కువగా పోసుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూసారు కదా ఏ విధంగా కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకుంటున్నాను. ఈ విధంగా అయితే నీట్గా కలుపుకోవాలి. మనం ఎక్కువనే పోసేసుకున్నాం అనుకో, అది మళ్ళీ వచ్చేదానికి కూడా చాలా కష్టం అవుతుంది. అందుకనేసి కొద్దిగా పోసుకున్నాను. అదే విధంగా కలపాలి శ్రీరామా. శ్రీరామ్ బాగా కలుపుతా ఉంటు నువ్వా? ఏం కలుపుతారా? పిండేనా? ఇంకేం కలపవా? ఇంకేం కలపను. ఇంకా శుద్ధంగా పిండి అయితే కలిపేసినారు. అదిగో చేసి చిన్న వండలు. ఏంద్రీ ఈ 2 వండలా? ఆ 2 డిఫరెంట్గా ఉన్నాయా? ఒకడు వచ్చేసరికి రుబ్బతా ఉన్నాడు పిండిని. గణేష్ వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. ఇదిగో శ్రీరామ్ చూస్తే లాస్ట్కి పోయి దగ్గర దోసేనారు. నువ్వు ఎట్టయినా కోడిగుడ్లు ఉడకేసి బయటరా. యారా శ్రీరామ్? నువ్వు ఆడ పనికి రావు, నువ్వు కోడిగుడ్లు ఉడకేయాలి అంట. కోడిగుడ్లు ఉడకేసి ఎత్తుకురా ఉల్చుకొనా. ఈ లోపల మేము ఇక్కడ కానిచ్చేస్తాం. మొత్తం ఎర్రగడ్డలు కానీ జరిగేసినారు. యారా రుబ్బినట్టువే? మైదా పిండి రుబ్బే మనిషి మళ్ళీ చేంజ్ అయిపోయినాడు. నా వల్ల కాదని చెప్పేసి ఇదిగో ఇది కిరణ్ చూసి నేర్చుకుంటారా. ఎరకనా వచ్చినా? రాలేదు అన్నారు. నీట్గా వస్తుంది. ఓ ఏమా అంతే ఊరు. సరే ఈసారి శ్రీరామ్ అడిగిన రారా, కూర్చోరా, కూర్చో. నీట్గా రుబ్బారా, రుబ్బు. బాదు ఆకు మీద వేసి ఆకు మీద వరుసగా పేర్చుకుంటూ వచ్చేది. ఏనేశ్వరమా ఉడిపోంటాయి కోడిగుడ్లా? ఇంతేనా? ఒక 5 నిమిషాలా? మన వాళ్ళు అన్నాడు బాగా మంచిగా ప్రయోగాలు చేస్తున్నట్టుకున్నారా? అది సింపుల్ అనుకున్నాం అందరమా. ఇక్కడ తెలుస్తుంది ఇది అసలు రుబ్బలేకపోతున్నావు. రుబ్బు అందరి చేతుల మీద మారుతా ఉంది. యారా లేయా అని అడగలుగుతాను అంతా. లేయా చెప్పరా ఎట్ట పరోటాలు అవన్నీ ఎట్లా సింపుల్గా వస్తాయిరా? మనకు రావట్లేదు ఇక నీట్గా. రాకపోతే అడగంటరా, చేస్తాడు చూడు. ఇప్పటికి ఒక 10 నిమిషాలు చేసి ఏం చేసినారా? 1 2 3 4 5 6 మళ్ళీ అన్నీ ఒక్కో షేప్లో ఉన్నాయి. ఆ రుబ్బిన విధంగా ఇంకేంట్రా 60 రూపాయల సింపుల్గా 60 ఎంత చెప్పడుతుంది అంటారా? 10 నిమిషాలే అంతా. వెంకటేశా ఓడే మేలు, నీట్గా సర్రని రొత్తన్నాడు. ఫ్రెండ్స్, ఒక 20 నిమిషాలు అయితే కోడిగుడ్లు బాగా ఉడికినాయి. ఇప్పుడు చూద్దాం ఏ విధంగా ఉడుకుంటాయో. ఎట్లా ఉడుకుంటాయరా? ఉడిపోయినాయా? ఏదా తీయా మూత. అబ్బా ఈయనలు వచ్చినాయా? శ్రీరామ్ ఉడకేస్తాను మళ్ళీ ఆడికెళ్ళినట్టు కలిపే దగ్గరికి ఒక దగ్గర ఉండరు రీతిగా. యారు శ్రీరామ్ వస్తున్నాయా? ఇప్పుడు చేస్తా ఉన్నారు సార్నా. ఏం చేశారు ఇప్పుడు?
ఒక 20 చేసినారా? నేను సీను కూర్చుంటే నేనే చేసింది. 1 2 3 4 5 6 7 8 9 10 ఏనా 15 కానీ లేవా? ఇంకా చేస్తా 60 చేయాలా, టార్గెట్ 60. మన వాళ్ళు ఒక పక్క పిండి అయితే రుబ్బుతా ఉన్నారు, ఇంకోటి వచ్చేసి గుడ్లు అయితే వలుస్తున్నారు. దాంట్లో కావాల్సిన మసాలా అయితే కావాలి కదా, ఇప్పుడు మనం అయితే దాన్ని తయారు చేద్దాం. ఫస్ట్ అయితే బాగా అయితే పెట్టేసుకున్నాం. మనకు అన్నిటికంటే అది చేసేది భలే కష్టంగా ఉంది శ్రీరామ, రుబ్బేదే. అది రుబ్బుతా ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్తాము. మళ్ళీ నా 15 అయినాయి, మళ్ళీ 0 అయినాయి. ఎందుకైనారా? అవి నచ్చలా లయాకి. నేను మీ వల్ల కాదని చెప్పి మళ్ళీ ఫస్ట్ నుంచి రీఫ్రెష్ రీస్టార్ట్ కానీ సరసరం కానివ్వండి. కానీ శ్రీరామ్ మన ఇద్దరు ఇలా మసాలా చేద్దామా? కింద మంట వస్తుంది. వస్తుంది. ఫ్రెండ్ బాగా అయితే ఏడెక్కింది. ఇప్పుడు నూనె అయితే పోసేసుకున్నాం. ఫ్రెండ్స్ నూనె అయితే ఏడెక్కింది. ఇప్పుడు ఎరగడ్డలు వేసుకున్నాం. ఫ్రెండ్స్ ఈ ఎరగడ్డని బాగా దూరగా కాలంత వరకు అయితే వాడుకుంటాను. ఫ్రెండ్స్ ఎరగడ్డలు అయితే బాగా వాడి చేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసుకున్నాం. అబ్బా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాం. అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నాం, ఎందుకంటే పచ్చి వాసన లేకుండా ఉంటుంది. కొద్దిగా కారం వేసుకున్నాం. ఫ్రెండ్స్ అలాగే గరం మసాలా కూడా వేసుకున్నాం. అబ్బా ఏదరా రకరకాలుగా కనిపిస్తుందే. ఆహా ఇప్పుడు దీన్ని కలిపెట్టుకున్నాం. ఇదే మన ఎగ్ పప్పులో మసాలా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎర్రగడ్డ మసాలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని దించేసుకొని ప్లేట్లోకి ఎత్తి వేసుకున్నాం. మెయిన్ స్టార్ ఐటమ్ ఇదే ఎర్రగడ్డ మసాలా. ఇది లేకపోతే ఆ ఎగ్ పప్పు అసలు ఏం తినలేరు. మన వాళ్ళు ఏందాడు సాహసాలు చేస్తున్నారు దాన్ని. కానీ అంతా ఒక ప్లేట్లో తీసి. అబ్బా మసాలా కానీ హైలైట్లో ఉంటుంది ఇదే. ఇంకా ఫైనల్గా ఎంతో కష్టపడిన తర్వాత 1 గంట తర్వాత చూడండి వేసేనారు, ఏ విధంగా చేసినారు చూడండి. యారా వచ్చినాయి ఇప్పుడా? ఫస్ట్ చేసినప్పుడు రాలా, ఎందువల్ల? మనోడు చేసే పని నీళ్ళు ఎక్కువ పోయేసి మళ్ళీ పిండి తెచ్చి ఈ విధంగా చేసినాం. ఇప్పుడైతే హైలైట్లో వచ్చినాయి. కోడిగుడ్లు మొత్తం రెడీ అయిపోయినాయి. 30 కోడిగుడ్లు ఉన్నాయి కదా? లెక్క తగ్గినట్టు కూడా 30 కోడిగుడ్లు లేవే సార్. చూడండి అవి ఎట్ట చేస్తున్నారు ఎగ్ పప్పులు. ఏలయా ఎటా చేయా చూద్దాం. మనకు వచ్చిన స్టైల్లా కోడిగుడ్డు కోసినావు, చేసిన మసాలా పెట్టినావు, ఇది షేప్ రెప్పిస్తున్నారా? అంతే కదా, షేప్ కావాలా? షేప్ కావాల్సింది. దీని మందల ఏదా చూపి ఎటు చూపి. ఫైనల్గా మన ఎగ్ పప్పు ఏదిరా ఏది జీపీ ఆ విధంగా ఉంటుంది. ఇది ఆల్రెడీ వాడు చేసి పెట్టున్నారు. ఫ్రెండ్స్ మళ్ళీ బాగా పెట్టుకొని నూనె పోసుకొని వాళ్ళు చేసిన ఎగ్ పప్పులు అయితే దీంట్లో వేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నూనె పోసేసుకున్నాం. ఇది ముటికి పోలే తటంగా ఉండదురా, చాలా లేట్ అయిపోతుంది. 2 మార్లు బాగా పెట్టి బాగా తీసినాం కోడిగుడ్లు ఒకసారి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది కూర్చొని చేస్తుంటేనే అప్పటికే అవటం లేదు. అప్పటికి అర్థం చేసుకోండి ఇది ఎంత కష్టం. ఒకడామంటే పిండి రుబ్బుతా ఉంటే, ఒకడామంటే ఇట్ట దడతా ఉంటే, ఒకడు గుడ్డు కోస్తా ఉంటే, మీరే చూడండి. ఈడొచ్చేసలే దానికి లాస్ట్ ఫినిషింగ్ ఇస్తున్నాడు. మనోడు చూడండి ఇందా నుంచి వంటలు చుడుతూనే ఉన్నాడు. ఫ్రెండ్స్ మా నూనె అయితే రెడీ అయిపోయింది. మన వాళ్ళు చేసిన ఎగ్ పప్పులు చూడండి ఏ విధంగా ఉన్నాయి, డిఫరెంట్గా. షేప్లు మాత్రం వేరే లెవెల్ వచ్చినాయా? నాకు అది బాగా నచ్చింది. పుట్టదా సమోసా ఎగ్ సమోసా. నూనె కానీ వేడెక్కి పిల్ల వేసుకున్నప్పుడు శ్రీరామ్ జాగ్రత్తగా వేసుకో, చిన్నగా జాగ్రత్తగా వేసుకో. అబ్బా అదే నీట్గా జాగ్రత్తగా ఒక్కటే వేసుకో. దీనివల్ల ఎండిపోయిన దానివల్ల అది బాగా చల్లారిపోయినాయా? అబ్బా ఫైనల్గా చాలా సేపు కష్టపడితే ఎరలేయా జీపీ తీసినాడు. జీపీ ఒకసారి అదిగోండి మన ఎగ్ పప్పులు. ఒక్కోటి సరిపోద్దిరా, ఒక్కటి కడుపు నిండిపోద్దా?
పెద్దగా యారా శ్రీరామ్ ఆడా చేస్తున్నారా కుర్మా తినేస్తున్నారు అటు చేయలే కొడుకులు ఎత్తుకున్నారు అయ్యా పని కదా అయ్యా మేము లేనప్పుడయ్యా కోడిగుడ్లు లెక్క ఉన్నాయి లెక్క తప్పిందంటే మీ లెక్కలు మార్చేస్తాం ఏరే శ్రీ మీ జీపీ బుడబుడ సమోసాలా ఈ హాఫ్ కోడిగుడ్డి ఏ ఫుల్ తినలేవా తినలేవా అన్నవా చూడండి ఫ్రెండ్స్ ఏం పనిలో ఉన్నారా ఇక్కడ అందరు కష్టపడతా ఉంటే వాడు చూడండి చేయనంటే యారో నువ్వు చేస్తా ఉన్నారు ఏం బాగుందా అది మీద ఇంతలో వచ్చేసాడే చంద్రన్న కానీ శ్రీరాము వచ్చాడండి మీ బాబయ్య వాసన ఏమన్నా వాసన పట్టినామంట ఫోన్ చేసి కదా పిలిచినాడా మళ్ళీ చూడు ఏమంటా ఫ్రెండ్స్ ఫైనల్గా ఏంద్ర అయిపోయిందిరా శ్రీరామ్ పిండి మొత్తం పిండి అయిపోయింది గుడ్లు అయిపోయినాయి మొత్తం ఇయ్యాంది మళ్ళీ స్పెషల్గా ఈరోజు ఈ నీసి తిండంట అందువల్ల వెజ్ పప్పు వీడికి ఎరగడ్డ మొత్తం వీడికే సరిపోయిందే చాలయ్యా కొనుక్కున్నావా మొత్తానికి కష్టపడి 11 గంటలకు వస్తే ఇప్పుడు చూడండి టైం వచ్చేసి 2 అవుతుంది మన ఎగ్ పప్పు అయితే ఈ విధంగా రెడీ అయింది ఇప్పుడు మన ఫ్రెండ్స్తో కూర్చొని వాళ్ళ కాడ తినిపించి ఎలా ఉంటుంది వాళ్ళ కాడే చెప్తాను రెడీ ఆకలి దంచేస్తుంటుంది ఒక్కరికి చూడండి ఆడు చూడండి ఎగ్ పఫ్ కష్టపడి చేసిన ఎగ్ పఫ్లు ఏలయ్యా ఫైనల్లీ సాధించాం కానీ కూర్చోండి అందరు కూర్చోండి నిజం చెప్తున్నాను వీళ్ళందరిలోకి కష్టపడింది ఎవరురా లయా కాదు వెంకి ఎన్ని మాటలు ఇంటికి పోయేసి వచ్చాడు రే నుంచా 3 మాటలు ఇంటికి పోయేసి వచ్చాడు కనీసం ఎంత దూరం ఏ నుంచి 6 కిలోమీటర్ ఉంటుంది ఊరు నెక్స్ట్ లయా చేద్దాం ఎగ్ పఫ్లు అన్నా లయా ఫైనల్లీ సాధించాం కానీ కానీ అండి మొత్తానికి మన వాళ్ళందరూ ఇప్పుడు ఎత్తుకొని తినేద్దామని అన్నారు ఇంకా మన వాళ్ళ కాడ చూపించేద్దాం సో ఎత్తుకోండి ఒక ముక్కి ఎరగట్ల కోసం కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఎరగట్టుందా చాలా బాగుంది బేకరీలో కొనుక్కుంటాం కదా అదే విధంగా సేమ్ మనోడు వెజ్ పప్పు తిన్నాడు ఏరా నువ్వు వెజ్ అయిపోయినావు లాస్ట్కి ఒకరోజు శ్రీరామ్ జరిగింది ఇదే విధంగా అందరూ నువ్వా ఏమే ఎటుందా ఏమే నోట్లో వేసుకొని మాట్లాడలే ఏం బాబు ఎటుందా ఎటుందిరా ఎటుందా ఏరా తినమంటే నవ్వుతున్నారా ఏదో లోపల చెప్పి ఇంకా చేసిన ఎగ్ పప్పులు అబ్బా వేడి వేడిగా తింటుంటే కొట్టరోళ్ళు చేయడానికి నువ్వు తినేదే కదా అద్దడు కదా ఫ్రెండ్స్ మొత్తానికి మన ఫ్రెండ్స్ చేసిన ఎగ్ పప్పులు అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి చాలా అంటే బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్.